బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతున్న వేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి మ్యాచ్ ఫలితం తర్వాత సమీకరణలు మారిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క జట్టు కూడా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోలేదు. ఫైనల్ రేసులో 4 జట్లు పోటీలో ఉండగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు ముందంజలో ఉంది. అయితే మొన్నటి వరకు భారత్ ఫైనల్ చేరడం ఖాయం అనుకుంటే కివీస్ చేతిలో వైట్ వాష్ పరాభవం తర్వాత సీన్ రివర్స్ అయింది. పర్త్ టెస్ట్ విజయంతో మళ్ళీ రేసులోకి వచ్చిన అడిలైడ్ ఓటమితో మళ్ళీ వెనకబడింది. ప్రస్తుతం గబ్బా వేదికగా 3వ టెస్టులో తలబడుతున్న టీమిండియాకు వర్షం టెన్షన్ పెడుతోంది. ఈ మ్యాచ్ రద్దయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయినా లేక ఫలితం లేకుండా ముగిసిన తరువాతి 2 మ్యాచ్ల్లో భారత్ ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. చివరి 2 గెలిస్తేనే టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంటుంది. అప్పుడు నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్తుంది. అలా కాకుండా చివరి 2 మ్యాచ్ల్లో ఒక్కటోడిన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. తరువాత 2 మ్యాచ్ల్లో భారత్ ఒక్కటి గెలిచి మరొకటి డ్రా చేసుకుని ఈ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంటే ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ WTC ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో జరిగే 2 టెస్టుల సిరీస్లో శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాల్సి ఉంది. ఇదిలా ఉంటే 3వ టెస్ట్ తొలి రోజు ఆట వర్షార్పణమైంది. కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా 2వ రోజు ఆటకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బ్రిస్బేన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం మ్యాచ్ జరిగే 5 రోజులు వర్షం అడ్డంకిగా మారనుంది. 2వ రోజు భారీ వర్షం కురవనుండగా 3వ రోజు 46%, 4వ రోజు 67%, 5వ రోజు 68% వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.